Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్ లో మనం ప్రిపోజిషన్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రిపోజిషన్ అంటే తెలుగులో విభక్తి అని అర్థం. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ప్రిపోజిషన్? See here, a preposition is a word occurs before a noun or a pronoun and which expresses the relation between noun or pronoun and some part of the remaining sentence. Preposition అంటే ప్రీపోజిషన్ అంటే ముందు ఉంచబడినది అని అర్థం. ఇది నౌన్ కి ప్రొనౌన్ కి ముందు వాడబడుతుంది. ఈ విధంగా సరైన ప్రిపోజిషన్ వాడడం వల్ల నౌన్ కి కానీ ప్రొనౌన్ కి కానీ ఆ సెంటెన్స్ లో మరొక దానితో సంబంధం ఎలాంటిది అనేది తెలియజేస్తుంది. See here, ప్రిపోజిషన్ అంటే ముందు ఉంచబడినది అని అర్థం. ఇది నామవాచకం నౌన్ సర్వనామం ప్రొనౌన్లకు ముందు వాడబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పుస్తకం అనేది టేబుల్ మీద ఉంది అని చెప్తున్నాం. See here, సపోజ్ ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ గనుక లేదనుకో సెంటెన్స్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంటుంది. అసలు రిలేషన్ లేనట్టుగా ఉంటుంది. ద బుక్ ఈస్ ద టేబుల్ అంటే మీనింగ్ గా ఉంటుంది. అదే ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్ అంటే సెంటెన్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. పొజిషన్ ఆఫ్ ద ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ పొజిషన్ అనేది ఎక్కడ ఉండాలి అనేది తెలుసుకుందాం. ఏ ప్రిపోజిషన్ యూజువల్లీ ప్రిసీడ్స్ ఇట్స్ ఆబ్జెక్ట్. ఏ ప్రిపోజిషన్ యూజువల్లీ ప్రిసీడ్స్ ఇట్స్ ఆబ్జెక్ట్ అంటే ప్రిపోజిషన్ అనేది ఆబ్జెక్ట్ కి ముందు వస్తుంది అని చెప్తున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ నో టేస్ట్ ఫర్ మ్యూజిక్. ఇక్కడ మ్యూజిక్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కి ముందు ఫర్ అనే ప్రిపోజిషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్, షీ ఈజ్ ఏ గ్రేట్ లవర్ ఆఫ్ బుక్స్. ఇక్కడ బుక్స్ అనేది ఆబ్జెక్ట్, ఆఫ్ అనేది ప్రిపోజిషన్ అంటే ఆబ్జెక్ట్ ముందు ప్రిపోజిషన్ వచ్చిందన్నమాట. See one more example, he is angry with me. మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, విత్ అనేది ప్రిపోజిషన్. ఆబ్జెక్ట్ ముందు ప్రిపోజిషన్ వచ్చిందన్నమాట. టేక్ వన్ మోర్ సినారియో. See here, in some cases the preposition usually follows its object. In some cases the preposition usually follows its object. కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ తర్వాత ప్రిపోజిషన్ వస్తుందన్నమాట. అవి ఎలాంటి సందర్భాల్లో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్, హూమ్ ఆర్ యూ స్పీకింగ్ ఆఫ్. ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు ప్రిపోజిషన్ అనేది ఆబ్జెక్ట్ ని ఫాలో అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ తర్వాత ప్రిపోజిషన్ వస్తుంది అన్నమాట. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. వాట్ ఆర్ దోస్? సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అన్నమాట. ఈ 3 రకాల ప్రిపోజిషన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సింపుల్ ప్రిపోజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్, ఇన్, బై, ఫ్రమ్, ఫర్, ఆఫ్, ఆన్, అవుట్, త్రూ, టిల్, అంటిల్, టు, ఆఫ్, విత్, ఓవర్, down. These all are comes under the category of simple prepositions. Next one, compound prepositions. For example, about, above, across, along, among, amongst, around, before, behind, below, beneath, beside, between, beyond, inside, outside, underneath, within, without. These all are comes under the category of compound prepositions. Next one, prepositional phrases. For example, according to, along with, because of, by means of, by virtue of, for the sake of, in accordance with reference to, in addition to, on behalf of, in case of, in compliance with, in favor of, in order to, in place of, with regard to, in spite of, etc. These all are comes under the category of prepositional phrases. See here, simple prepositions meanings. ఇప్పుడు మనం ప్రిపోజిషన్ మీనింగ్స్ వన్ బై వన్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తో సహా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఎట్. ఎట్ అంటే వద్ద, వద్ద అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఎట్ ద డైనింగ్ టేబుల్. హీ ఈజ్ ఎట్ ద డైనింగ్ టేబుల్ అంటే అతను డైనింగ్ టేబుల్ వద్ద ఉన్నాడు అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, ఇన్. ఇన్ అంటే లో లేదా లోపల, లో లేదా లోపల అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఇన్ బెంగళూరు. హీ ఈజ్ ఇన్ బెంగళూరు అంటే అతను బెంగళూరులో ఉన్నాడు అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, బై. బై అంటే చేత, చేత అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్,
he was bitten by a dog. He was bitten by a dog. అంటే అతను కుక్క చేత కరవబడ్డాడు అని అర్థం. నెక్స్ట్ వన్ సిన్స్. సిన్స్ అంటే నుండి నుండి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, I have been waiting for you since 10 a.m. I have been waiting for you since 10 a.m. అంటే ఉదయం 10 గంటల నుండి నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ ఫ్రమ్. ఫ్రమ్ అంటే నుండి లేదా నుంచి, నుండి లేదా నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ బాయ్ విల్ బి అటెండింగ్ ద క్లాస్ ఫ్రమ్ టుమారో. దిస్ బాయ్ విల్ బి అటెండింగ్ ద క్లాస్ ఫ్రమ్ టుమారో అంటే ఈ అబ్బాయి రేపటి నుండి క్లాస్ కి వస్తాడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఫర్. ఫర్ అంటే కొరకు కొరకు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ బెంగళూరు ఫర్ 30 years. దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ బెంగళూరు ఫర్ 30 years అంటే వాళ్ళు 30 సంవత్సరం నుండి బెంగళూరులో ఉంటున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్ ఆఫ్. ఆఫ్ అంటే యొక్క యొక్క అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ రామ్. దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ రామ్ అంటే ఇది రాముడి యొక్క పుస్తకం అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ ఆఫ్. ఆఫ్ అంటే దూరంగా దూరంగా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ద ట్రైన్ వెంట్ ఆఫ్ ద స్టేషన్. ద ట్రైన్ వెంట్ ఆఫ్ ద స్టేషన్ అంటే రైలు స్టేషన్ నుండి దూరంగా పోయింది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ ఆన్. ఆన్ అంటే మీద మీద అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ద బాయ్ స్టూడ్ ఆన్ ద బెంచ్. ద బాయ్ స్టూడ్ ఆన్ ద బెంచ్ అంటే ఆ అబ్బాయి బెంచ్ మీద నించున్నాడు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ అవుట్. అవుట్ అంటే బయట బయట. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ గో అవుట్. ప్లీజ్ గో అవుట్ అంటే దయచేసి బయటికి వెళ్ళండి అని అర్థం. నెక్స్ట్ వన్ టిల్. టిల్ అంటే వరకు వరకు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, హీ డిడెంట్ కమ్ టిల్ నౌ. హీ డిడెంట్ కమ్ టిల్ నౌ అంటే ఇంతవరకు అతను రాలేదు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ అంటిల్. అంటిల్ అంటే వరకు వరకు. ఫర్ ఎగ్జాంపుల్, యూ కాంట్ మూవ్ an inch from here until my arrival. యూ కాంట్ మూవ్ an inch from here until my arrival అంటే నేను వచ్చే వరకు 1 ఇంచు కూడా కదలకూడదు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ టు. టు అంటే కు లేదా కీ. కు లేదా కీ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మార్నింగ్ హీ గోస్ టు టెంపుల్. ఎవ్రీ మార్నింగ్ హీ గోస్ టు టెంపుల్ అంటే ప్రతిరోజు ఉదయం అతను గుడికి వెళ్తాడు అని అర్థం. నెక్స్ట్ వన్ అప్. అప్ అంటే పైన పైన అని అర్థం. నెక్స్ట్ వన్ విత్. విత్ అంటే తో తో అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐవ్ రిటన్ విత్ ఏ బ్లూ పెన్. ఐవ్ రిటన్ విత్ ఏ బ్లూ పెన్ అంటే నేను బ్లూ పెన్ తో రాశాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఓవర్. ఓవర్ అంటే పైన పైన అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఫెల్ ఓవర్ ద గ్రౌండ్. హీ ఫెల్ ఓవర్ ద గ్రౌండ్ అంటే అతను పైనుంచి నేల మీద పడ్డాడు అని అర్థం. నెక్స్ట్ వన్ డౌన్. డౌన్ అంటే క్రింద క్రింద అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కమ్ డౌన్. కమ్ డౌన్ అంటే క్రిందకు రండి అని అర్థం. నెక్స్ట్ వన్ త్రూ. త్రూ అంటే ద్వారా ద్వారా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వెంట్ త్రూ దిస్ స్లీప్. హీ వెంట్ త్రూ దిస్ స్లీప్ అంటే అతను ఈ లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళాడు అని అర్థం. నెక్స్ట్ వన్ టువార్డ్స్. టువార్డ్స్ అంటే వైపు వైపు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, హీ కమ్స్ టువార్డ్స్ యూ. హీ కమ్స్ టువార్డ్స్ యూ అంటే అతను నీ వైపు వస్తున్నాడు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ నియర్. నియర్ అంటే దగ్గర దగ్గర అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కమ్ నియర్ మీ. కమ్ నియర్ మీ అంటే నా దగ్గరికి రా అని అర్థం. నెక్స్ట్ వన్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ మీనింగ్స్. See here, about. about అంటే గురించి గురించి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ అబౌట్ యూ. టెల్ మీ అబౌట్ యూ అంటే నీ గురించి చెప్పు అని అర్థం. నెక్స్ట్ వన్ అబౌవ్. అబౌవ్ అంటే పైన పైన అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, రీడ్ ద అబౌవ్ ప్యాసేజ్. రీడ్ ద అబౌవ్ ప్యాసేజ్ అంటే పైన ఉన్న పేరాని చదవండి అని అర్థం. నెక్స్ట్ వన్ అక్రాస్. అక్రాస్ అంటే అడ్డంగా అడ్డంగా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాక్డ్ అక్రాస్ ద రోడ్. హీ వాక్డ్ అక్రాస్ ద రోడ్. నెక్స్ట్ వన్ ఎలాంగ్. ఎలాంగ్ అంటే వెంట వెంట. ఫర్ ఎగ్జాంపుల్, గో ఎలాంగ్ విత్ దెమ్. గో ఎలాంగ్ విత్ దెమ్
అంటే వారితో పాటు వెళ్ళు అని అర్థం. నెక్స్ట్ వన్ ఎమాంగ్. ఎమాంగ్ అంటే మధ్య మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ అమాంగ్ 3 brothers ఓవర్ దిస్ ప్రాపర్టీ. దేర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ అమాంగ్ 3 brothers ఓవర్ దిస్ ప్రాపర్టీ అంటే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకు ఆస్తిపై తగాదాలు ఉన్నాయి అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ ఎమాంగెస్ట్. ఎమాంగెస్ట్ అంటే మధ్యలో మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ 4 brothers, we have good cooperation amongst us. We are 4 brothers, we have good cooperation amongst us అంటే మేము నలుగురు అన్నదమ్ములం, మాలో మాకు మంచి సహకారం ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్ అరౌండ్. అరౌండ్ అంటే చుట్టూ చుట్టూ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ప్లేయింగ్ అరౌండ్ గ్రౌండ్. హీఈస్ ప్లేయింగ్ అరౌండ్ గ్రౌండ్. నెక్స్ట్ వన్ అమిస్ట్. అమిస్ట్ అంటే దీని మధ్య దీని మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ he is amidst the crowd. He is amidst the crowd అంటే అతను గుంపు మధ్యలో ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్ వన్ బిఫోర్. బిఫోర్ అంటే ముందు ముందు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ యు గో టెల్ మీ. బిఫోర్ యు గో టెల్ మీ నువ్వు వెళ్లే ముందు నాకు చెప్పు అని అర్థం. నెక్స్ట్ వన్ బిహైండ్. బిహైండ్ అంటే వెనుక వెనుక అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ he is behind the wall. He is behind the wall అంటే అతను గోడ వెనుక ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్ వన్ బిలో. బిలో అంటే క్రింద క్రింద అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ద బిలో ప్యాసేజ్. రీడ్ ద బిలో ప్యాసేజ్ అంటే కింద ఉన్న ప్యాసేజ్ ని చదవండి అని అర్థం. నెక్స్ట్ వన్ బినీత్. బినీత్ అంటే క్రింద క్రింద అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈస్ బినీత్ ఆఫ్ యువర్ చైర్. ద బుక్ ఈస్ బినీత్ ఆఫ్ యువర్ చైర్ అంటే పుస్తకం నీ కుర్చీ కింద ఉంది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ బిసైడ్. బిసైడ్ అంటే ప్రక్కన ప్రక్కన అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ షీ సాట్ బిసైడ్ హెర్ పెట్ డాగ్ అంటే ఆమె తన పెంపుడు కుక్క పక్కన కూర్చుంది అని అర్థం. నెక్స్ట్ వన్ బిట్వీన్. బిట్వీన్ అంటే మధ్య మధ్య అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ there is a dispute between 2 brothers over this property. There is a dispute between 2 brothers over this property అంటే ఆ ఇద్దరి అన్నదమ్ములకు ఈ ఆస్తిపై తగాదాలు ఉన్నాయి అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ బియాండ్. బియాండ్ అంటే దాటి లేదా మించి దాటి లేదా మించి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రోడ్ టేక్స్ యూ గుంటూరు అండ్ బియాండ్ అంటే ఈ రోడ్డు గుంటూరు వెళ్తుంది అంతకు మించి కూడా వెళ్తుంది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే లోపల లోపల అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ కమ్ ఇన్సైడ్. కమ్ ఇన్సైడ్ అంటే లోపలికి రండి అని అర్థం. నెక్స్ట్ వన్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే బయట బయట అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు అవుట్ సైడ్. ఐఎమ్ గోయింగ్ టు అవుట్ సైడ్ అంటే నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ అండర్. అండర్ అంటే క్రింద క్రింద అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్ ఈస్ అండర్ టేబుల్. ద క్యాట్ ఈస్ అండర్ టేబుల్ అంటే పిల్లి బల్ల క్రింద ఉంది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ అండర్ నీత్. అండర్ నీత్. అండర్ నీత్ అన్నా కూడా క్రింద అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ద బాల్ ఫెల్ట్ అండర్ నీత్ ద టేబుల్. ద బాల్ ఫెల్ట్ అండర్ నీత్ ద టేబుల్ అంటే బంతి బల్ల క్రింద పడింది అని అర్థం. నెక్స్ట్ వన్ విత్ ఇన్. విత్ ఇన్ అంటే లోపల లోపల. ఫర్ ఎగ్జాంపుల్ యూ కమ్ విత్ ఇన్ అన్ అవర్. యూ కమ్ విత్ ఇన్ అన్ అవర్ అంటే 1 గంట లోపల రా అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ వితౌట్. వితౌట్ అంటే లేకుండా లేకుండా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ హీ వర్క్ వితౌట్ వర్క్ ఫర్ 3 days అంటే అతను పని లేకుండా 3 రోజులు ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఇంటూ. ఇంటూ అంటే లోకి లోకి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ హీ వెంట్ ఇన్ టు ద స్కూల్. హీ వెంట్ ఇన్ టు ద స్కూల్ అంటే అతను బడి లోపలికి వెళ్ళాడు అని అర్థం. నెక్స్ట్ వన్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అండ్ దేర్ మీనింగ్స్. ఫస్ట్ వన్ అకార్డింగ్ టు. అకార్డింగ్ టు అంటే ప్రకారం ప్రకారం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే నా ప్రకారం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్ అలాంగ్ విత్. అలాంగ్ విత్ అంటే తో పాటు తో పాటు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ గో అలాంగ్ విత్ దెమ్. గో అలాంగ్ విత్ దెమ్ అంటే వాళ్ళతో పాటు వెళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళు అని అర్థం. నెక్స్ట్ వన్ బికాజ్ ఆఫ్.
బికాజ్ ఆఫ్ అంటే అందువలన అందువలన అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ అంటే ఆ కారణం వలన నేను రాలేకపోయాను అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, బై మీన్స్ ఆఫ్. బై మీన్స్ ఆఫ్ అంటే సహాయంతో సహాయంతో. ఫర్ ఎగ్జాంపుల్, he secured first rank by means of hard work. He secured first rank by means of hard work అంటే తను కష్టపడడం వల్ల తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, బై వర్చ్యూ ఆఫ్. బై వర్చ్యూ ఆఫ్ అంటే సహాయంతో సహాయంతో. ఫర్ ఎగ్జాంపుల్, he got first prize by virtue of his luck. నెక్స్ట్ వన్, in accordance with. in accordance with అంటే అనుసరించి లేదా ఆ ప్రకారం. అనుసరించి లేదా ఆ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సెంట్ యూ మనీ ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ రిక్వెస్ట్. ఐ సెంట్ యూ మనీ ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ రిక్వెస్ట్ అంటే నీ కోరిక ప్రకారం నీకు డబ్బులు పంపాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ కాంప్లియన్స్ విత్. ఇన్ కాంప్లియన్స్ విత్. ఇన్ కాంప్లియన్స్ విత్ అన్నా కూడా అనుసరించి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కమ్ టు దిస్ ఫంక్షన్ ఇన్ కాంప్లియన్స్ విత్ యువర్ రిక్వెస్ట్. ఐ కమ్ టు దిస్ ఫంక్షన్ ఇన్ కాంప్లియన్స్ విత్ యువర్ రిక్వెస్ట్ అంటే ఈ ఫంక్షన్ కి నీ కోరికను అనుసరించి వచ్చాను అని అర్థం. నెక్స్ట్ వన్, విత్ రిఫరెన్స్ టు. విత్ రిఫరెన్స్ టు అంటే విషయంలో లేదా సంబంధించిన. విషయంలో లేదా సంబంధించిన అనే మీనింగ్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ విత్ రిఫరెన్స్ టు ద జాబ్ అప్లికేషన్. జాబ్ అప్లికేషన్ కి సంబంధించిన విషయం నేను లేఖ రాస్తున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, విత్ రిగార్డ్ టు. విత్ రిగార్డ్ టు అంటే ఆ విషయంలో లేదా సంబంధించిన. ఆ విషయంలో లేదా సంబంధించిన అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడెంట్ డూ ఎనీథింగ్ విత్ రిగార్డ్ టు యువర్ వర్క్. ఐ డిడెంట్ డూ ఎనీథింగ్ విత్ రిగార్డ్ టు యువర్ వర్క్ అంటే మీ పనికి సంబంధించిన విషయం నేనేమీ చేయలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ అడిషన్ టు. ఇన్ అడిషన్ టు అంటే కూడా లేదా అదనంగా. కూడా లేదా అదనంగా. ఫర్ ఎగ్జాంపుల్, I know Hindi in addition to English and Telugu. I know Hindi in addition to English and Telugu అంటే నాకు హిందీతో పాటు ఇంగ్లీష్ మరియు తెలుగు కూడా వచ్చు అని చెప్తున్నామన్నమాట. నెక్స్ట్ వన్, ఇన్ ఫేవర్ ఆఫ్. ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే మద్దతుగా లేదా అనుకూలంగా. మద్దతుగా లేదా అనుకూలంగా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, he argued in favor of a strike. He argued in favor of a strike అంటే అతను సమ్మెకు అనుకూలంగా వాదించాడు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ ఆర్డర్ టు. ఇన్ ఆర్డర్ టు అంటే ఉద్దేశంతో లేదా అందుకొరకు. ఉద్దేశంతో లేదా అందుకొరకు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మెడిటేట్ ఇన్ ఆర్డర్ టు రిలాక్స్. ఐ మెడిటేట్ ఇన్ ఆర్డర్ టు రిలాక్స్ నేను విశ్రాంతి తీసుకోవడం కోసం ధ్యానం చేస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ ప్లేస్ ఆఫ్ లేదా ఇన్ న్యూ ఆఫ్ లేదా ఇన్స్టెడ్ ఆఫ్ లేదా ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే బదులుగా లేదా తరపున. బదులుగా లేదా తరపున అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ ఇన్ ప్లేస్ ఆఫ్ హిమ్ అంటే అతని బదులు నేను వెళ్ళాను అని అర్థం. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐ విల్ స్పీక్. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐ విల్ స్పీక్ అంటే మీ తరపున నేను మాట్లాడతాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ స్పైట్ ఆఫ్ లేదా ఈవెన్ ఇఫ్ లేదా ఆల్దో అంటే అయినప్పటికీ. అయినప్పటికీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆస్కింగ్ హీ డిడ్ నాట్ గివ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆస్కింగ్ హీ డిడ్ నాట్ గివ్ అడిగినప్పటికీ ఇవ్వలేదు అని అర్థం. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ హీ వోంట్ గివ్. ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ హీ వోంట్ గివ్ నేను అడిగినప్పటికీ అతను ఇవ్వడు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్. ఇన్ కేస్ ఆఫ్ అంటే అలా జరిగితే. అలా జరిగితే. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ యూ షుడ్ బి ట్రై అగైన్. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ యూ షుడ్ బి ట్రై అగైన్ ఫెయిల్ గనుక అయితే మళ్ళీ నువ్వు ప్రయత్నించాలి అని అర్థం. నెక్స్ట్ వన్, విత్ ఏ వ్యూ టు. విత్ ఏ వ్యూ టు అంటే ఆ ఉద్దేశంతో. ఆ ఉద్దేశంతో. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ మూవ్ టు బాంబే విత్ ఏ వ్యూ టు సెటింగ్ అప్ ఏ ఫ్యాక్టరీ దేర్ తను ఫ్యాక్టరీ పెట్టే ఉద్దేశంతో బాంబేకి వెళ్ళాడు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. ముందు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, he doesn't see what is in front of him. Next one, at the instance of. At the instance of అంటే సలహాతో. సలహాతో. ఫర్ ఎగ్జాంపుల్, I applied for this post at the instance of my father అంటే మా నాన్నగారి సలహాతో ఈ పోస్ట్ కి అప్లై చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఆన్ అకౌంట్ ఆఫ్.
ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే కారణం వలన. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ నాట్ గో టు ఆఫీస్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెవీ రైన్స్ అంటే భారీ వర్షం కారణం వల్ల ఆఫీస్ కి వెళ్ళలేకపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ సర్చ్ ఆఫ్ అంటే వెదుకుట కొరకు. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ కమ్ హియర్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ జాబ్ అంటే తను ఏదో ఒక జాబ్ ఎదుక్కోవడం కోసం ఇక్కడికి వచ్చాడు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ ద మిస్ట్ ఆఫ్ అంటే మధ్యలో అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వర్క్స్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ గ్రేట్ డిఫికల్టీస్ అంటే అతను చాలా కష్టాల మధ్య పనిచేస్తున్నాడు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ రిగార్డ్ టు అంటే సంబంధించిన. ఫర్ ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ మెట్ ద ప్రిన్సిపల్ in regard to many of their problems. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.